మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన పెద్దలు, మన ఆటో నగర్ గౌరవ అధ్యక్షులు శ్రీ ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ చేట నరసింహరావు గారు, ఆటో నగర్ ఆల్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు, దాతలు వీళ్ళంతా ముందుకు వచ్చి సేవా కార్యక్రమం చేయడానికి మన పెద్ద హాస్పిటల్కి వచ్చున్నారు, చిన్నపిల్లల వాటి దగ్గరికి. వీళ్ళందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా ఎక్కువగా చేసి సేవా కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పి ఆల్ ట్రేడ్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు ఆటో నగర్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మరి ఈ అసోసియేషన్లో ఎంతోమంది ఆటో నగర్లో పనిచేసే కార్మికులు, చాలా పేదవారు, రోజుల నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే తప్ప పూట గడవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి కార్మికులు, అలాగే వాళ్ళందరికీ ఆశ్రయం కలిగించిన అక్కడున్న వర్క్షాప్ ఓనర్లు కానీ, దుకాణదారులు, వీళ్ళందరూ కూడా కలుసుకొని ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లోని మెటర్నిటీ వార్డులో ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ హాస్పిటల్ని నిర్వహిస్తున్న డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ చాట్ల నరసింహారావు గారు, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో ఈరోజు ఎంతో బాగా నడపబడుతూ మంచి పేరు సంపాదించుకుంటున్న నిరుపేదలు వచ్చే ఈ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్న పేషెంట్లకి కొంతైనా ఉపయోగపడే విధంగా ఈ టెక్నీషియన్స్, ఈ ఆటోనగర్ కార్మికులు అందరూ కూడా వారి సంపాదనలో నుంచి కొంత సొమ్ము వెచ్చించి ఈ ఆసుపత్రిలోని పేషెంట్లకి ఈరోజు పండ్లు, బ్రెడ్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటమే కాకుండా మరి హాస్పిటల్ వారి సూచన మేరకు ఇక్కడ అవసరమైన మిగతా ఎన్నో వస్తువులను కూడా సోప్స్ కానీ, బ్లేడ్స్ కానీ, శానిటరీ టవల్స్ లాంటివన్నిటి కూడా ఈరోజు ఇక్కడ ఇవ్వటం ఎంతైనా కూడా ఈ ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ని అభినందించదగ్గ విషయం. మనసారా వాళ్ళందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఈ అసోసియేషన్ ఎల్లప్పుడూ కూడా ముందుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చాట్ల నరసింహారావు గారిని, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి గారిని, అలాగే ఇక్కడ మన హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ సంపతరాజు గారిని ఈ కార్మికులందరూ ఇచ్చిన ఈ వస్తువుల్ని స్వీకరించి వాటిల్ని మన పేషెంట్లకు వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు సమాజంలో కష్టపడి తక్కువ వేతనం పొందుతూ నిత్యం శ్రమజీవులైనటువంటి ఈ ఆటో నగర్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సభ్యులు వారికి ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను అనేసి ముందుకు గత ఎన్నో సంవత్సరాల నుంచి వారి బాగోగులు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు, మరి మా యొక్క ఈ కమిటీ సభ్యులైనటువంటి సంపత్రావు గారు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారైనటువంటి డాక్టర్ భారతి గారు అందరూ కూడా ఇక్కడ చేసి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఘనంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. గాంధీ గారికి నివాళులు అర్పిస్తున్నటువంటి రోజు. మరి ఈ యొక్క సభ్యులు చాలా పెద్ద మనసుతో ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులు నిత్యం కూడా పేద ప్రజలు వస్తుంటారు, వారి కనీసం పట్ట కూడా సరిగా ఉండదు. అలాంటి పేదలు ఉండే ఈ ఆసుపత్రిలో ఏదైనా మా ముందు సహాయం చేయాలన్న పెద్ద మనసుతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళకి వచ్చే వేతనంలో కొంత భాగం వెచ్చించి ఇక్కడ ముఖ్యంగా కాన్పుల విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు కాబట్టి ఈ యొక్క డెలివరీ అయిన తర్వాత ఈ యొక్క రోగులందరూ కూడా పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు ఇలాంటి వాళ్ళ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది.
ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీరందరికీ మీ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో చాలా విభాగాలు ఉన్నాయి. తల్లి బిడ్డ అనే ఈ యొక్క హాస్పిటల్ కాకుండా క్షయ ఆసుపత్రి ఉంది, డిఎస్ఆర్ విభాగం ఉన్నది, క్యాన్సర్ విభాగం ఉన్నది. ఇలాంటి రకరకాల విభాగాలు ఉన్నాయి. అక్కడ చాలామంది నిరుపేదలైనటువంటి రోగులు ఇక్కడ వైద్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కానీ మీలాంటి ప్రజలు కూడా సహకారం ఇస్తే ఈ పేద ప్రజలు నిజంగా ఉపయోగపడుతుంది తెలియజేస్తూ మీరందరూ కూడా మరింత ధన్యవాదాలు. కొంచెం రండమ్మా. కొంచెం వెడల్పు రండి. బాబీ బాబీ అజా వచ్చాయమ్మా తీసుకున్నావు కదా ఇచ్చేవాళ్ళు కవర్ ఇచ్చేసారు ఇంక తీయద్దు. రాజన్న రాన్న రాండి రాండి అట్ట కాదు రాండి సుధాన్న వెళ్ళిపోండి ఇచ్చేసిండే వార్డులో ఇచ్చేస్తారంట.